సినిమాలో చాలా మంది పన్ను ఎగవేతదారులు ఉన్నారని తరచూ వార్తలు వస్తూ ఉంటాయి. ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నా ఎవరో ఒకరు ఇలాంటి వార్తల్లో ఉంటూనే ఉంటారు. అలాగే షూటింగ్ పేరు చెప్పి పన్ను కట్టకుండా ఉండటం కూడా జరుగుతుంది. తాజాగా నందమూరి నటవారసుడు జూనియర్ ఎన్టీఆర్ కు సేవా పన్ను మినహాయింపుపై కాగ్ అభ్యంతరం తెలిపింది. విదేశాలలో సినిమా షూటింగ్ తీశాము కాబట్టి అది సేవల ఎగుమతి కిందకు వస్తుందని చూపిస్తూ ఎన్టీఆర్ పన్ను చెల్లించలేదని కాగ్ తన నివేదికలో పేర్కొంది. వినోద రంగంలో సేవా పన్నుల చెల్లింపులో జరిగిన అవకతవకలపై కాగ్ నివేదికను కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. నాన్నకు ప్రేమతో సినిమాలో హీరోగా నటించిన ఎన్టీఆర్ లండన్ కు చెందిన వైబ్రెంట్ విజువల్ లిమిటెడ్ ప్రొడ్యూసింగ్ కంపెనీ నుంచి 2015లో 7.33 కోట్లు పారితోషికంగా తీసుకున్నారని, అయితే ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీస్ కింద పరిగణించి తాను చెల్లించాల్సిన 1.10 కోట్లు సర్వీస్ పన్ను మినహాయించారని చెప్పింది. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖకు అనుబంధంగా ఉండే రెవెన్యూ విభాగం జూనియర్ ఎన్టీఆర్ కి నోటీసులు ఇవ్వబోతున్నామని సమాధానం ఇచ్చింది. బిగ్ బాస్ షోలో మొదట జ్యోతి ఎలిమినేట్ అయిన తర్వాత సంపూర్ణేష్ బాబు ఎలిమినేట్ అవ్వకుండా తనంతట తానుగా మధ్యలోనే వైదొలిగాడు. 4 గోడల మధ్య ఉండలేక ఆ వాతావరణంలో ఇమ్మడలేకే బయటికి వచ్చినట్లు సంపు చెప్పాడు. అయితే సంపు ఈ షో నుంచి బయటకు రావడానికి అదొక్కటే కారణం కాదట. మిగతా కంటెస్టెంట్స్ లో కొందరు సంపుతో హేళనగా మాట్లాడటం, అవమానించడం జరిగిందట. సంపు చేసిన సినిమాల్లో కామెడీ సీన్స్ ను ప్రస్తావిస్తూ ఎగతాళి చేసేవారట. పైగా నీలాంటి కమీడియన్ కు కూడా వరుస సినిమాలు రావడం ఆశ్చర్యంగా ఉందంటూ కొందరు సంపూర్ణేష్ బాబును తక్కువ చేసి మాట్లాడారట. నువ్వు చాలా లక్కీ అంటూ సంపుపై వ్యంగ్యాస్త్రాలు కూడా సంధించారట. ఈ పరిణామాలన్నీ అతనిని తీవ్రంగా బాధించాయట. ఇలాంటి సూటిపోటి మాటలు భరించడం తన వల్ల కాక షో నుంచి బయటకొచ్చేసినట్లు టాక్. ఏదేమైనా షోలో గెలుచుకున్న మనీతో ఇల్లు కొనుక్కోవాలనుకున్న సంపు కలగానే మిగిలిపోవటం కూడా చాలా బాధాకరం. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే రామ్ గోపాల్ వర్మ మొన్నటి వరకు డ్రగ్స్ కేసు విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆయన ఇప్పుడు తాజాగా విడుదలైన నక్షత్రంపై పడ్డాడు. ఈ సినిమాను మొదటి రోజే చూసిన వర్మ సంచలన వ్యాఖ్యలు చేశాడు. నక్షత్రం సినిమా చూడాలని వెళ్లిన వారికి చుక్కులు కనిపిస్తున్నాయంటూ కామెంట్స్ చేశాడు వర్మ. అసలే నెగిటివ్ టాక్ తెచ్చుకున్న నక్షత్రం సినిమాపై వర్మ కూడా ఇలాంటి కామెంట్స్ చేయడంతో సినిమాకి వెళ్లాలి అనుకున్న వాళ్ళు కూడా ఆగిపోతున్నారు. కృష్ణవంశీ సంవత్సరం పాటు కష్టపడి తీసిన సినిమాని ప్రేక్షకులు ఆదరించడం లేదు. దీనితో సినిమాని బాగా ప్రమోషన్ చేసి కనీసం పెట్టిన పెట్టుబడి అయినా రాబట్టుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తున్న సమయంలో వర్మ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో సినిమా చెత్తగా ఉందని చూడని వారు కూడా నిర్ధారణకు వచ్చేస్తారు. దీనితో ఈ సినిమాకు మినిమం కలెక్షన్స్ కూడా రావడం కష్టమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపిక ప్రియాంక బాటిలోనే హాలీవుడ్ లో అరంగేట్రం చేసింది. ఇప్పటికే XXX సినిమాలో నటించిన దీపిక ఇప్పుడు ఈ సిరీస్ లో 4వ చిత్రం XXX4 లోనూ నటించనుంది. ఈ నేపథ్యంలో హాలీవుడ్ లో క్రేజ్ ను పెంచుకునేందుకు మాక్సిమ్ అనే మ్యాగజైన్ మొక్క చిత్రంలో గ్లామర్ డోస్ పెంచేసింది. ఏకంగా నగ్నంగా పోజిచ్చింది. ఈ ఫోటో ప్రస్తుతం వాట్సాప్ లో వైరల్ గా మారింది. ఈ ఫోటోను దీపికా పదుకొని తన ఇన్స్టాగ్రామ్ లో కూడా పోస్ట్ చేసింది. గ్లామర్ ఎక్కువ కావడంతో నెటిజనాలు ఈ ఫోటోకు లైక్లు, షేర్లతో హోరెత్తిస్తున్నారు. ఇది మార్ఫింగ్ చేసిన ఫోటో అంటూ ప్రచారం జరుగుతున్నా బాలీవుడ్ నటీమణులు మాక్సిమ్ మ్యాగజైన్ ముఖ చిత్రంలో కనిపించేందుకు పోజ్ ఇవ్వడం కొత్తేమీ కాదు కాబట్టి ఇది దీపిక నగ్న ఫోటోనే అని వాదిస్తున్నారు. ఇప్పుడు ఫోటోలో ఈ రేంజ్ లో రెచ్చిపోయిన దీపిక సినిమాలో ఇంకెంత రెచ్చిపోతుందో అని బాలీవుడ్ జనాలే కాక దీపిక అభిమానులు కూడా ఆశగా ఎదురుచూస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు మళ్లీ వారి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా షూటింగ్ మొదలై చాలా రోజులు అవుతున్నా ఇంతవరకు టైటిల్ కానీ ఫస్ట్ లుక్ పోస్టర్లను కానీ రిలీజ్ చేయలేదు చిత్ర యూనిట్. ఇప్పటి వరకు ఇంజనీర్ అల్లుడు, ఇంజనీర్ బాబు, గోపాలకృష్ణుడు వంటి టైటిల్స్ ఫిక్స్ చేస్తారన్న టాక్ వినిపించినా చిత్ర యూనిట్ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. దీంతో పవర్ స్టార్ అభిమానులు అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే చిత్ర యూనిట్ త్వరలోనే అభిమానుల కోరిక తీర్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇండిపెండెన్స్ డే కానుకగా ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ను కూడా ప్రకటించనున్నట్లు సమాచారం. పవన్ ప్రస్తుతం సినిమా షూటింగ్ తో పాటు పొలిటికల్ కార్యక్రమాలతోనూ బిజీగా ఉండటంతో ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. 10 ఏళ్లకు పైగా తెలుగు, తమిళ భాషల్లో
స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సౌత్ ఇండియన్ బ్యూటీ త్రిషకి కొత్తగా బాక్సింగ్ పై ప్రేమ పుట్టుకొచ్చింది. నాపై గెలవడం ఎవరికీ సాధ్యం కాదు అన్న రేంజ్ లో త్రిష బాక్సింగ్ చేస్తుంది. ఫిట్నెస్ కోసం ఇటీవల రెగ్యులర్ వర్కౌట్స్ లో భాగంగానే బాక్సింగ్ ఎక్కువగా చేస్తున్నారు. ఆమె ఇలా చేయడానికి మరో కారణం కూడా ఉందండోయ్. ఓ తమిళ సినిమా కోసం త్రిష బాక్సింగ్ నేర్చుకోవలసి వచ్చింది. ఆ సినిమాలో ఓటమి ఎరగని బాక్సర్ గా కనిపించనున్నారని చెన్నై కోడంబాకం టాక్. అటు సినిమాకు ఇటు స్లిమ్ గా ఉండడానికి ఆమెకు బాక్సింగ్ బాగా పనికొస్తుందన్నమాట. అయితే త్రిష కూడా ఈ మధ్య బాగానే సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని చెప్పుకోవచ్చు. మొన్న కుక్కకి సంబంధించి పోస్ట్ పెట్టిన త్రిష ఇప్పుడు తను బాక్సింగ్ చేస్తున్న వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ అయింది. నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం నేషనల్ మీడియాలో వైరల్ అయ్యాడు. మొన్న తన కొత్త సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా తన అసిస్టెంట్ ను బాలయ్య కొట్టడం, అతడితో బూట్లు విప్పించుకోవడం తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. దానిపై స్థానిక మీడియాలో చాలానే రచ్చ జరిగింది. అయితే ఈ గొడవ ఇక్కడితో ఆగిపోలేదు. నేషనల్ మీడియాలో సైతం దీనిపై వార్తలు నడుస్తున్నాయి. ఒక నేషనల్ ఛానల్ బాలయ్య ప్రవర్తనపై చిన్న స్టోరీనే నడిపించేసింది. ఇంతకు ముందు బాలయ్య ఓ స్టేజ్ మీద అమ్మాయిలపై వల్గర్ కామెంట్స్ చేయడాన్ని, గతంలో అభిమానులతో అనుచితంగా ప్రవర్తించడాన్ని గుర్తు చేస్తూ ప్రస్తుత ఘటనను మళ్లీ చూపిస్తూ బాలయ్యను తప్పుపట్టే ప్రయత్నం చేసింది. సంఘటన జరిగిన రోజు పలు నేషనల్ వెబ్సైట్స్ లోనూ దీనిపై వార్తలొచ్చాయి. తరువాత టీవీ ఛానల్స్ లోనూ ఈ విషయంపై రచ్చ మొదలైంది. సౌత్ ఇండియాలో ఉన్న అన్ని మీడియాల్లోనూ దీనిపై వార్తలొచ్చాయి. మొత్తానికి ఒక్క చెంపదెబ్బ ఎపిసోడ్తో బాలయ్యకు నెగిటివ్ పబ్లిసిటీ వచ్చేసింది. బిగ్ బాస్ పాశ్చాత్య సంస్కృతికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే టెలివిజన్ షో అక్కడ విజయం సాధించడంతో భారతీయ బుల్లితెరపైకి తీసుకొచ్చారు. విదేశీ మూలాలకు అలవాటు పడ్డ బాలీవుడ్ జనాలకి కూడా ఇది నచ్చడంతో అక్కడ విజయం సాధించింది. అయితే అసలు ఈ షో లక్ష్యం ఏంటో చూసే ప్రేక్షకుడికే కాక నిర్వాహకులకి అర్థం కాకపోవచ్చు. ఓ 15 మంది వ్యక్తుల్ని ఒక ఇంట్లో బంధించి మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి, మేము కెమెరాతో షూట్ చేసి జనాలకు చూపిస్తామని చెప్పడమే దీని లక్ష్యం. అసలు ఈ షో లక్ష్యం ఏమిటి? దీని ద్వారా ప్రేక్షకులకి ఎలాంటి సందేశం ఇద్దామని వీళ్ళ ఉద్దేశ్యం? అశ్లీలతో వల్గర్ సంభాషణతో కూడిన ఈ ప్రోగ్రాం కొన్ని వర్గాలకి నచ్చొచ్చేమో కానీ కుటుంబ సభ్యులందరూ కలిసి చూసే బుల్లితెరపై ఇలాంటి షో ఎలాంటి సంస్కారాన్ని అందిస్తుంది? సినిమాలలో అశ్లీలత లేదా అని కొంతమంది ప్రశ్నించవచ్చు. కానీ ఇష్టమైన వాడే థియేటర్కి వెళ్తాడు. కానీ ఇక్కడ ఇంట్లో అందరూ కలిసి చూసే సమయంలో చూడకూడని దృశ్యాలతో వచ్చే ఈ కార్యక్రమం ఖచ్చితంగా సమాజంపై చెడు ప్రభావాన్ని చూపించేది. ఒక స్టార్ హోస్ట్ గా చేస్తున్నాడా, టీఆర్పీతో దూసుకుపోతుందా అనే విషయాలని పక్కన పెడితే అంతిమంగా దీని లక్ష్యం ఏంటో అంతు చిక్కదు. విజ్ఞానాన్ని అందించే కార్యక్రమాలను అందించడం టెలివిజన్ ఎప్పుడో మరిచిపోయింది. కానీ ద్వంద్వార్థాలు, స్విమ్మింగ్ పూల్ సోకులు, కౌగలింతలు, ముద్దులు, ధూమపానం చేయడం వంటి షోలతో సమాజాన్ని నాశనం చేసే ఇలాంటి షోలకి ఎలా అనుమతులు ఇస్తున్నారో సెన్సార్ వాళ్ళకే తెలియాలి. ఏదేమైనా ఇలాంటి షోల ద్వారా మన సంస్కృతికి భంగం కలగడం, సమాజంలో పేద ధోరణులు ఎక్కువ కావడం ఖాయం. షో చూసి జనం ఆచరిస్తారా అనొచ్చు. ఎక్కువ మంది నిబ్బరంగా ఉండొచ్చు, కానీ 1% ప్రభావితం కావచ్చు. ఆ ఒక్కటే చాలు మొత్తం సమాజాన్ని నాశనం చేయడానికి. నిన్న విడుదలైన నక్షత్రం సినిమాలో శ్రేయ ఒక ఐటెం సాంగ్ చేసింది. గతంలో శ్రేయ చేసిన ఐటెం సాంగ్లో అయితే సాంగ్ ట్యూన్ కారణంగానో లేదంటే పాటలో ఈమె అందాల కారణంగానో బాగా పాపులర్ అయ్యాయి. దేవదాసు, మున్నా, పులి సినిమాలలో ఈమె చేసిన స్పెషల్ సాంగ్స్కి బాగానే పేరు వచ్చింది. కానీ నక్షత్రం సినిమాలో శ్రేయ చేసిన స్పెషల్ సాంగ్ గురించి మాత్రం అటు మ్యూజిక్ లవర్స్ కానీ ఇటు గ్లామర్ లవర్స్ కానీ మాట్లాడుకోవట్లేదు. ఎందుకంటే ఆ సినిమాలోని ఇతర పాటల్లో రెజీనా అండ్ ప్రజ్ఞా జైస్వాల్ ఆరబోసిన అందాలు ఆ రేంజ్లో ఉన్నాయి. మరి వారి ముందు శ్రేయ సింపుల్ గా తేలిపోయింది. ఆ పాట కూడా ఇతర పాటలతో పోల్చితే కాస్త వీక్గానే ఉంది. ఒకప్పుడు శ్రేయ హీరోలతో పోటీపడి మరీ స్టెప్పులతో మత్తెక్కించాలని ప్రయత్నించేది. కానీ ఈసారి శ్రేయ చేసిన డాన్స్ అలా లేదు. ఏదో తూతూ మంత్రంగా డాన్స్ ఆడేస్తున్నట్లే అనిపించింది. అందుకే నక్షత్రం మూవీ రిలీజ్ అయినా శ్రేయ గురించి మాత్రం ఎవ్వరూ మాట్లాడుకోవట్లేదు. యంగ్ హీరో నానిలో చెప్పుకోవాల్సిన మంచి క్వాలిటీలు చాలానే ఉన్నాయి. ప్రొడ్యూసర్లకు నష్టాలు రాకుండా చెప్పిన బడ్జెట్లో సినిమాను ఫినిష్ చేసి వారిని ప్రాఫిట్స్లో నడిపించడం మనోడికి వెన్నతో పెట్టిన విద్య. అలాగే తనకు తెలిసిన ఎవరైనా కూడా తమ సినిమాను ప్రమోట్ చేయమని అడిగితే వెంటనే రంగంలోకి దూకేస్తాడు. ఈ మధ్యకాలంలో చాలా సినిమాల ఆడియో ఫంక్షన్లకు చీఫ్ గెస్ట్గా వచ్చిన నాని ఇప్పుడు కూడా మరో సినిమాను ప్రమోట్ చేయబోతున్నాడు. అప్పట్లో
తను జూనియర్ అంటూ నాని తెలుగు ప్రేక్షకులకు విజయ్ దేవరకొండను పరిచయం చేశాడు. ఇద్దరూ కలిసి ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమాలో చేసిన తర్వాత ఇద్దరూ మంచి మిత్రులుగా మారిపోయారు. అందుకే ఇప్పుడు విజయ్ తదుపరి సినిమా అయిన అర్జున్ రెడ్డి సినిమా ట్రైలర్ను నాని స్వయంగా లాంచ్ చేశాడు. ఆగస్టు 25న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్లను ఇలా నాని చేత మొదలుపెట్టిస్తున్నారన్నమాట.